రాష్ట్రంలో ఈనాడు ఏ విధంగా విద్యార్థులను ఈ ప్రభుత్వం మోసం చేస్తూ ఉందో కళ్ళకు కట్టినట్టు ప్రజలందరూ కనపడతా ఉంది. కొన్ని నెలలుగా వైఎస్ఆర్సీపీ పార్టీ డిఎస్సి మీద జరిగే అక్రమాలు, అవినీతి మీద అర్హులైన విద్యార్థులకు జాబులు రాకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ మనుషులకు వరకు జాబులు ఇచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక బలమైన ప్రతిపక్షంగా గత కొన్ని నెలలుగా పోరాడుతూ ఉన్న దున్నపోత మీద వర్షం పడినట్టే ఈ ప్రభుత్వం స్పందన ఏమాత్రం ప్రజల్లో కనపడడం లేదు. ఎంతసేపు వాళ్ళ సంబంధించిన వాళ్ళకి, వాళ్ళ పార్టీ వాళ్ళకి, వాళ్ళ వ్యక్తులకు ఏ విధంగా మేలు చేయాలనే ఒక ఆలోచన తప్ప ఎక్కడ సామాన్యమైన ప్రజలకు, అర్హులున్న ప్రజలకు, ఎంతో కష్టపడి చదువుకున్న విద్యార్థులకు న్యాయం చేసే ఆలోచన ఏమాత్రం లేదు. మనందరికీ తెలుసు, డిఎస్సిలో ఆ పరీక్షా పత్రం ప్రిపేర్ చేసే చోట పనిచేసే వ్యక్తికి స్టేట్ టాప్ వస్తే అతను కోర్టులో ఒకటిలో కేసు నడుస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు వరకు నిరుద్యోగ భృతి సుమారు 3,000 రూపాయలు నెలకి ఇస్తామని చెప్పి ఆ రోజు పిల్లలకి మాట ఇవ్వడం జరిగింది. సుమారు 2 సంవత్సరాలు 3 నెలలైనా 1,08,000 రూపాయలు ప్రజలకు డబ్బు రావాల్సి ఉంది మీరు చెప్పిన మాట ప్రకారం. కానీ ₹1 కూడా ఈరోజు ఎవరికి రావడం లేదు. దీని మీద వైఎస్ఆర్సీపీ పార్టీ బలంగా పోరాడుతుందని తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్లు బకాయిలు ఎక్కడ ఇవ్వడం లేదు. అదేవిధంగా వసతి దీవెన కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, ఎక్కడ దాని ఊసే లేదు. సుమారు ఒక నెలకి 7,000 కోట్ల లెక్కన, సంవత్సరానికి 700 కోట్ల లెక్కన, సంవత్సరానికి 8,400 కోట్లు ఈరోజు మీరు పెండింగ్ ఉన్నారు ఒక్కొక్క మొత్తం స్టేట్లో. అంటే మీరు ప్రైవేటు వ్యవస్థలకి మీ డబ్బులు ఇవ్వకుండా ఏ విధంగా వాళ్ళ పిల్లలకి ఉచిత ఫీజు లేకుండా ఏ విధంగా వాళ్ళు చదివిస్తారని చెప్పి అడుగుతున్నాను. దీనికి బాధ్యతలైన, ఈ డిఎస్సికి మోసం చేసిన బాధ్యతలైన నారా లోకేష్ గారు తక్షణమే రాజీనామా చేయాలి. ఏ విధంగా అయితే జంజీ ఉద్యమం తీవ్రతమై సెంట్రల్ గవర్నమెంట్లో ఒక మంత్రి రాజీనామా చేశాడో అంతకు 100 రెట్లు ఇక్కడ జరిగిన అవినీతి, ఇక్కడ జరిగిన మోసాలకు ప్రతీగా నారా లోకేష్ గారు ఒక మంత్రివర్యులుగా తప్పకుండా రాజీనామా చేయాలి. రాజీనామా చేసేంత వరకు మేమందరం కూడా